హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఏందండి బన్ను పెట్టుకొని మాట్లాడుతున్నారు అనుకున్నారు? అవునండి, మనం ఫ్యామిలీ మెంబర్స్ కోసం, పిల్లల కోసం ఇంట్లోనే బన్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఇది నా వీడియోలో చూపించేస్తాను. పదండి ఎలా చేద్దాము చూసేద్దాము. చాలా స్పాంజీగా టేస్టీగా వస్తాయి. ముందు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి కప్పు గోరువెచ్చని పాలు వేసుకుంటున్నాను. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ చక్కెర పొడి. చక్కెర అయితే 2 స్పూన్స్ చాలు, నేను పొడి కాబట్టి 3 వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. నేను సూపర్ మార్కెట్ నుండి డ్రై ఈస్ట్ తెచ్చుకున్నానండి. ఈ డ్రై ఈస్ట్ వచ్చి 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ ఈస్ట్ వల్ల చాలా ఫ్లఫీగా పొంగుతుంది బ్రెడ్ అనేది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము. ఇప్పుడు వైటుంకాలు కప్పు మైదా తీసుకొని కొద్దిగా జల్లించుకోవాలి. మళ్ళీ ఉండే పిండి కూడా వేసేసి మొత్తం జల్లించుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు మనం మిల్క్ బ్రెడ్ చేస్తున్నాం కాబట్టి, బన్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా సాల్ట్, ఒక 3 చిటికెలు సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి. పక్కన పెట్టేద్దాం. నేను 10 నిమిషాల ముందు ఇలాగా మనం ఫర్మెంట్ చేసుకున్నాం కదా, ఈస్ట్ వేసి ఎలా పొంగిందో చూపిస్తాను చూడండి. వావ్, సూపర్! చాలా పైకి నురగలాగా పొంగిపోయింది కదా. ఒకసారి కలిపేసి ఇప్పుడు మైదాలో వేసుకొని తడిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, చాలా లూజ్గా కలుపుకోవాలి. గమ్ముగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ అంటుకోవాలి చేతికి, ఆ విధంగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా నీట్ చేస్తే బన్ అనేది అంత స్పాంజీగా వస్తుందండి. బన్ అయినా, పిజ్జా అయినా, బర్గర్ అయినా, డోనట్స్ అయినా సేమ్ ఇదే మెథడ్ అండి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఈ చేతులకి మంచి ఎక్సర్సైజ్, పైకి కిందికి లాగుతూ బాగా పిండిని బాగా నీట్ చేశారంటే చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి బన్ అనేది. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత నేను కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని పిండిలో బాగా కలిసిపోయే విధంగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొనేసి ఏం చేయాలో చూద్దాము. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మొత్తం మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకున్నాక ఒక గిన్నెలో పెట్టుకొని 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత చూడండి ఎంత బాగా పొంగిందో, బాగా ఫర్మేట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 నిమిషాలు కలుపుకొని మనకి ఎన్ని బన్స్ కావాలో అంత సేమ్ సైజుల్లో కట్ చేసి పెట్టుకోవాలి. నాకైతే 5 వచ్చిందండి. మీరు 6 అయినా చేసుకోవచ్చు, 4 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఒక పాట్ తీసుకొని చక్కగా అరిచేతిలో పెట్టుకొని అరిచేతితోనే చక్కగా రౌండ్గా చేసుకొని ఒక ఇలాగ రౌండ్ బెలూన్ షేప్లో తీసుకొని మనం ఎక్కడ పొరలు లేకుండా, గ్యాప్ లేకుండా ఇలాగా అన్నీ బన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము. ఇలాగ ట్రేలో బటర్ పేపర్ వేసి అప్లై చేసుకుని కేక్ చేసే విధంగానే ఈ 5 బన్స్ ఇలాగ చేసుకొని పెట్టుకునండి. మళ్ళీ పైన మూత పెట్టేసి మళ్ళీ 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇస్తేనే ఇంకొంచెం సైజు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట బన్స్. మళ్ళీ చూడండి, ఇప్పుడు మొత్తము రెస్ట్ ఇచ్చేసినాక 1 అవర్ తర్వాత మళ్ళీ తీసాం కదా. దీనిపైన పచ్చిపాలైనా కాంచి చల్లార్చిన పాలైనా పైన ఇలాగా డస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉన్న ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే పైన కూడా బాగా చక్కగా బేక్ అవ్వడానికి. నేనైతే పైన కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను, బర్గర్ బన్స్ లాగా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారు కదా ఇలాగ వేసుకునేసాను. నేను స్టవ్ ముందుగానే 10 నిమిషాలు ముందుగానే మీడియం మంట మీద ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకొని మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి 30-35 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి బేక్ చేసుకునేసినా. చూడండి ఎంత బాగా పైన కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో, సూపర్గా ఉంటుందండి. జాగ్రత్తగా ఈ ట్రేని తీసేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని పైన ఒక టవల్ పెట్టి కాసేపు చల్లార్చుకోవాలి. పైన బటర్ రాసుకుంటున్నానండి. కొంతమంది కోడిగుడ్డు మిల్క్ కలిపి వేస్తారండి. నాకు అట్లా నచ్చదు, ఓన్లీ బటర్ వేసి పెట్టుకున్నాను. చాలా స్పాంజీగా వచ్చాయి. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట.
కింద బటర్ పేపర్ పెట్టాం కాబట్టి ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి వచ్చేస్తుంది. ఒక్కొక్కటి సపరేట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేసిందో. కొంచెం కొంచెం డార్క్ కలర్ వస్తుంది కింద. స్పాంజీగా ఉంది అయినా కూడా డార్క్ గట్టిగా కూడా రాలేదు. ఎంత స్పాంజీగా చూడండి. ఓవెన్లో అయితే రాదండి. మనం స్టవ్ మీద బేక్ చేసాం కాబట్టి ఇలాగొచ్చింది. ఇప్పుడు బన్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ప్రతి ఒక్క బన్ చాలా సాఫ్ట్గా వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు. మధ్యలో జామ్ చేసిన లేకపోతే హర్షి సిరప్ వేసి పెట్టచ్చు. చాలా బాగుంది కదా బన్స్. చూడండి ఓపెన్ చేసి చూపించాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైల్ హెల్తీ.